నమస్కారం. విజయం, శౌర్యం అనగానే మనకెవరు గుర్తొస్తారు? ఆవిడే తుల్జా భవానీ. ఈరోజు మనం ఆ తల్లి మహిమ, చరిత్ర గురించి కాస్త లోతుగా తెలుసుకుందాం. అసలు విజయానికి చిహ్నంగా నిలిచే ఆ దేవత ఎవరు? ఈ ప్రశ్నతోనే మనం ఈరోజు మన చర్చను మొదలుపెడదాం. ఈరోజు మనం ఏమేం విషయాలు తెలుసుకోబోతున్నామో ఓసారి చూద్దాం. ముందుగా అమ్మవారి స్వరూపం, తర్వాత పురాణాల్లో ఆమె అవతారం, ఆ తర్వాత చరిత్రలో భవానీ పాత్ర, ఆలయ విశిష్టత, చివరగా భక్తుల విశ్వాసం, వీటన్నింటి గురించి మాట్లాడుకుందాం. సరే, మొదటగా అమ్మవారి స్వరూపం గురించి మాట్లాడుకుందాం. అసలు ఆవిడ దివ్యమైన సారమేంటి? దాన్ని అర్థం చేసుకోవడానికి ప్రయత్నిద్దాం. తుల్జా భవానీ అంటే దుర్గామాత యొక్క ఒక మహాశక్తివంతమైన రూపమన్నమాట. ఆమెను భవానీ అని కూడా పిలుస్తారు. భవానీ అంటేంటో తెలుసా? జీవాన్ని ప్రసాదించేది అని అర్థం. అమ్మవారిని ప్రధానంగా 3 విషయాలకు ప్రతీకగా కొలుస్తారండి. 1 రక్షణ, 2 ధైర్యం, 3 విజయం. నిజానికి ఈ 3 గుణాలే ఆ తల్లిని అంత ప్రత్యేకంగా నిలబెట్టాయి. ఓకే, ఇప్పుడు పురాణాల్లోకి వెళ్దాం. అమ్మవారి అవతారం ఎలా జరిగిందో చూద్దాం. అసలు ఆమె ఆవిర్భావం వెనుక చాలా పెద్ద, అద్భుతమైన కథే ఉంది. పురాణాల ప్రకారం చూస్తే ఒకానొక సమయంలో మధుకైటబులు, మహిషాసురులు లాంటి రాక్షసులు లోకాన్ని పట్టిపీడించేవాళ్లు. వాళ్లవల్ల అంతా అధర్మం, అన్యాయం పెరిగిపోయింది. ఇక వాళ్ల బాధ భరించలేక దేవతలందరూ కలిసి ఆ మహాశక్తిని ఆశ్రయించారు. తల్లి, మమ్మల్ని కాపాడు, ధర్మాన్ని నిలబెట్టు అని వేడుకున్నారు. అప్పుడు జరిగిందంటే అద్భుతం. వారి ప్రార్థనలు ఫలించాయి. అమ్మవారు దుర్గారూపంలో అవతరించి ఆ దుష్టులందరినీ సంహరించి మళ్లీ లోకంలో శాంతిని నెలకొల్పారు. సరే, పురాణాల నుంచి ఇప్పుడు మనం చరిత్రలోకి అడుగు పెడదాం. ఇక్కడ చూస్తే భవానీమాత ఒక సామ్రాజ్యానికే రక్షకురాలిగా నిలిచారు. ఆ పాత్ర మనల్ని నిజంగా ఆశ్చర్యపరుస్తుంది. గొప్ప మరాఠా యోధుడు ఛత్రపతి శివాజీ మహారాజ్ గురించి మనందరికీ తెలిసిందే. ఆయన తుల్జా భవానీ అమ్మవారికి పరమ భక్తుడు. వాళ్ళిద్దరి మధ్య ఉన్న బంధం చరిత్రలో నిలిచిపోయింది. వాళ్ల బంధానికి ఒక గొప్ప ప్రతీక ఉంది. అదే భవానీ తల్వార్, అంటే భవానీ ఖడ్గం. సాక్షాత్తు అమ్మవారే తన సామ్రాజ్యాన్ని రక్షించుకోమని శివాజీకి ఆ ఖడ్గాన్ని బహుమతిగా ఇచ్చారని ఒక బలమైన నమ్మకం. రైట్, ఇక ఇప్పుడు అమ్మవారిని కొలిచే ప్రధాన కేంద్రం అంటే ఆవిడ ఆలయం గురించి మాట్లాడుకుందాం. ఆ గుడికి ఉన్న ప్రాముఖ్యతేంటో చూద్దాం. ఈ శక్తివంతమైన ఆలయం మహారాష్ట్రలోని తుల్జాపూర్ పట్టణంలో ఉందండి. ప్రతిరోజూ వేల సంఖ్యలో భక్తులు అమ్మవారి దర్శనానికి వస్తుంటారు. ముఖ్యంగా నవరాత్రి ఉత్సవాలు ఇక్కడ ఎంత ఘనంగా జరుగుతాయంటే మాటల్లో చెప్పలేం. సరే, ఆలయం గురించి తెలుసుకున్నాం. మరి భక్తుల సంగతేంటి? వాళ్ల విశ్వాసం గురించి కూడా మాట్లాడుకోవాలి. అసలు ప్రజలు అమ్మవారిని ఎందుకంత బలంగా నమ్ముతారు? ఆమె ఆశీస్సుల కోసం ఎందుకు ఎదురుచూస్తారు? భక్తులు తమ కోరికలు నెరవేరాలని, వచ్చిన కష్టాలు తొలగిపోవాలని అమ్మవారిని ప్రార్థిస్తారు. ముఖ్యంగా క్లిష్ట సమయాల్లో ధైర్యం కోసం ఆ తల్లివైపే చూస్తారు. ఇది ఈనాటిది కాదు, తరతరాలుగా వస్తున్న అచంచలమైన నమ్మకం. మొత్తం మీద చూస్తే ఒక చివరి ప్రశ్న మిగిలి ఉంది. ఒకవైపు చరిత్ర, మరోవైపు అచంచలమైన విశ్వాసం. ఈ రెండింటినీ కలిపి ఉంచుతున్న ఆ అద్భుతమైన శక్తి ఏంటి? ఇది మనందర్నీ ఆలోచింపజేసే విషయమే కదా.